ముందర ఉంచడం జరిగింది. ఇదే సందర్భంగా మరి నిన్న రాత్రి దాదాపుగా 11:30 గంటల వరకు సుదీర్ఘమైన మరి నిందితుడికి ముందస్తు బెయిలు ఇవ్వాలా వద్దా అన్న అంశంలో వాదోపవాదనలు కోర్టులో గౌరవ తెలంగాణ హైకోర్టులో జరిగిన విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. మరి ఈ సందర్భంగా మైనర్ బాలిక హక్కులను కాపాడుతూ మరి గౌరవ హైకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని మరి తెలంగాణలో ఉండే 4 కోట్ల మంది ప్రజలు మాత్రమే కాకుండా భారతదేశంలో ఉండే మహిళా లోకమంతా కూడా స్వాగతిస్తుంది. మరి న్యాయ వ్యవస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అంటే నిందితుడు ఎంత బలమైన వ్యక్తి అయినా అతని వెనక అతని కుటుంబం వెనక ఎన్ని అపరిమితమైన అధికారాలు ఉన్నప్పటికీ కూడా చట్టం ముందు అందరూ సమానులే అని నిన్న రాత్రి తెలంగాణ హైకోర్టు మరొక్కసారి నిరూపించింది. వారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే సందర్భంగా మరి గౌరవ కేంద్ర హోంమంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ గారి మాతృమూర్తి మరి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిందని చెప్పేసి కూడా సమాచారం వచ్చింది. వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. మరి వారి ఆరోగ్యం బాగుండాలని ఆ మాతృమూర్తి వెంటనే ఈ అనారోగ్యం నుంచి కోలుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి మరి ఆశిస్తున్నది. అదేవిధంగా మరి ఈ విషయంలో దీనికి పరిష్కారం ఏంటనేది చట్టమే చెప్తుంది. తర్వాత పరిష్కారం ఏ విధంగా దొరకాలనేది మరి చట్టమే చూపిస్తుంది. నిందితుడి మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలా ఏంటి అనేది అవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలుస్తాయి. దీని గురించి ఇప్పుడే చర్చ అనవసరం. ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాలి. మరి చాలామంది ఏబీవీపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు ఇన్ఫార్మల్గా మరి ప్రవీణ్ కుమార్ ఏమైనా శుద్ధపూసనా, వాళ్ళ కొడుకులు ఏమైనా శుద్ధపూసలా అని చెప్పి మా పిల్లల మీద కూడా సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా నాకు చాలామంది మిత్రులు, మా అబ్బాయితో చదివిన సోదరులు, వాళ్ళ విద్యార్థులు వాళ్ళందరూ కూడా నాకు కాల్ చేసి చెప్తున్నారు. అయ్యా సంజయ్ కుమార్ గారు, మరి బీజేపీ మిత్రులందరికీ కూడా ఒక్కటే విజ్ఞప్తి, మాది తెరిచిన పుస్తకం. మా పిల్లల ఇళ్ళకి వచ్చినా వాళ్ళ రూమ్లోకి వచ్చినా మీకు కనిపించేటివి కేవలం పుస్తకాలే, ఖాళీ జేబులే, చిరిగిపోయిన బూట్లే, అంతకుమించి ఏమీ కనిపించవు. వాళ్ళు మేమందరం కూడా వాళ్ళు బాగా చదువుకోవాలని ఆయన మంచి విలువలతోని పెరగాలి, వచ్చిన జ్ఞానంతో ఎంత ఉద్యోగమో లేకపోతే ఇంకేదన్నా చేసి దేశానికి సేవ చేయాలనే నేర్పించింది తప్ప ఇంకా వేరే విషయాలు నేర్పించలేదు. మీరు మా ఇళ్ళకి వచ్చి టెలిస్కోప్ పెట్టి చూసినా, భూతద్దాలు పెట్టి చూసినా, ఏం చూసినా అడుగడుగునా మీరు చేసినా కూడా మీకు కనిపించేది ఇవి మాత్రమే కనిపిస్తాయి. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు, నో ప్రాబ్లం. సో ఇకపోతే మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేయకండి, దేశం కోసం మీ సమయాన్ని పెట్టండి. ఇక ముఖ్యంగా ప్రధానంగా నిన్న మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం ఈ విషయంలో. ఇక మేము బండి సంజయ్ గారి గురించి అదంతా కూడా చట్టం చూసుకుంటుంది. బండి సాయి భగీరథను ఏంటి అనేది చట్టం చూసుకుంటుంది. కానీ ఈ వ్యవహారంలో, మైనర్ బాలిక వ్యవహారంలో ప్రధానంగా మొదటి నుండి కూడా కావాలని అలసత్వం ప్రదర్శిస్తున్నది తెలంగాణ ముఖ్యమంత్రి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, నిన్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేటీ న్యూస్ వల్ల కాంక్లేవ్కి వెళ్ళారు. ఆ వేటీ న్యూస్ కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి గారు చాలా మిస్లీడింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చి అన్ని అబద్ధాలే చెప్పారు. ఆయన అన్ని సబ్జెక్టుల మీద అబద్ధాలు చెప్పినారు. ఇక కొన్ని చోట్లయితే ఘోరమైన అబద్ధాలు చెప్పారు. ఇక నాకు టైం లేదు, ఎందుకంటే ఈ ప్రతిసారి మీడియా బ్రీఫింగ్ దాదాపుగా 1 అవర్ అవుతున్నది. మీడియా మిత్రులకు కూడా సహనం నశిస్తున్నది. కానీ మరి కొన్ని విషయాలు, ప్రత్యేకించి మైనర్ బాలికల రక్షణకు సంబంధించి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించిన తీరు గురించి రేవంత్ రెడ్డి గారు చాలా ఘోరమైన అబద్ధాలు చెప్పారు. ఆ విషయాల మీద నేను నిజాలు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత భారత రాష్ట్ర సమితి పార్టీ మీద ఉన్నది. అందుకొరకే ఈరోజు పత్రికా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. ఇక రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అనేది మీ మెమరీ మళ్ళొకసారి రిఫ్రెష్ చేయడం కోసం ఒకసారి వారి ఇంటర్వ్యూని మేము ఒకసారి ప్లే చేద్దాం అనుకుంటున్నాం.
ఒక 2-3 నిమిషాలు ఉంటుంది అంతకనే. ప్రధానమంత్రికి 9-10 తారీఖు 10,000 మంది పోలీసులతో రక్షణ కల్పించాల్సి వచ్చింది. ప్రధానమంత్రి గారు ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ కాదు, 6 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యాయి. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బేగంపేట కావచ్చు, పరేడ్ గ్రౌండ్ లో పబ్లిక్ మీటింగ్. వేలాది మంది కార్యకర్తలు వచ్చినప్పుడు సిస్టమ్ మొత్తము 4 days కంటిన్యూస్ గా 10,000 పోలీసు ఈ మొత్తం కమిషనరేట్లలో అందరూ అక్కడనే డిప్లాయ్ చేయాల్సి వచ్చింది. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ. చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుందో మీకు తెలియదేముంది. అందులో హైదరాబాద్ హై సెన్సిటివ్ సిటీ. రకరకాల దేశంలో ఏ మూలన ఐఎస్ఐ దాడులు జరిగితే కూడా దాని మూలాలు అప్పుడప్పుడు హైదరాబాద్లో వెళ్తూ ఉంటాయి. సో ప్రధానమంత్రి పర్యటనను చాలా సీరియస్గా తీసుకొని 10th రోజు 11th పొద్దున్నే ఇమ్మీడియట్గా సెక్షన్స్ ఆర్డర్స్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చినాం. ఇప్పుడు దాంట్లో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూస్ మీద 2 రకాల ఆరోపణలు ఉన్నాయి. 2 రకాల ఆరోపణలు ఉన్నప్పుడు ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కూడా పోయి పోలీస్ స్టేషన్లో అంతకంటే ముందే కంప్లైంట్ ఇచ్చిన. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 2 గంటల తర్వాత వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు అతను ఇచ్చిన కంప్లైంట్ కరీంనగర్లో ఇచ్చిండు, వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ సైబరాబాద్లో ఇచ్చింది. కంప్లైంట్స్ బేరీజ్ వేసుకోవడమే కాకుండా ఇప్పుడు అందులో ఉన్న ఆరోపణలని అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ఫోక్సో కేసులో పర్టికులర్గా మైనర్ గర్ల్ విషయంలో అమ్మాయి స్టేట్మెంట్ తీసుకోకుండా ముందుకు వెళ్ళడానికి లేదు. ఇమ్మీడియట్గా అమ్మాయి స్టేట్మెంట్ తీసుకొని సెక్షన్స్ ఆర్డర్స్ చేసి ఇమ్మీడియట్గా నోటీస్ ఇస్తే అతను అబ్స్కాండ్లో ఉన్నాడు. సో ఈరోజు మేము చేస్తున్న దాంట్లో చట్టబద్ధంగా అడావిడికి వెళ్ళి మేము ఇంటి మీద పడి ఒక 1000 మంది పోలీసులను పంపిస్తే మీరేమంటే రాజకీయ వివక్ష. ప్రధానమంత్రి సభ విజయవంతమైనందుకు రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ భయపడిపోయి బండి సంజయ్ మీద పోలీసులతో దాడులు చేయించినా మళ్ళీ మీరే మాట్లాడేటోళ్ళు. సో ఎవరికి మా ప్రభుత్వంలో నేను మీకు చెప్తున్నా, అది సినిమా స్టార్లు అయినా సరే, ప్రజాప్రతినిధులైనా సరే, వాళ్ళ పిల్లలైనా సరే, ఎవరికి మినహాయింపు లేదు. మీరు నన్ను చూసి సినిమా తారల విషయంలో ఎట్లా వ్యవహరించినా ప్రజాప్రతినిధులు డ్రగ్స్లలో దొరికితే ఏ రాష్ట్రంలో అయినా ఏ పార్టీలో అయినా నేను ఏ విధంగా తీసుకొచ్చినా ఇందులో కూడా ఎలాంటిది లేదు. ఇది మైనర్ గర్ల్ ఇష్యూ. మేము గట్టిగా చెప్పడానికి లేదు, ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి లేదు. ఆ బాధిత కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను న్యాయం చేస్తానని ఒక హామీ ఈ వేదిక నుంచి ఇవ్వగలుగుతారా సార్? నేను అనేది ముద్ద ఎవరైతే నేరస్తులు ఉందో 100% శిక్షించే బాధ్యత నాది. హోంశాఖనే కాదు, నేను ముఖ్యమంత్రిని. నేను పక్కడ్బందీగా ప్రణాళిక చేస్తున్నా. నేను ఒకవేళ సహాయం చేయాలంటే ఫోక్సో కేసే పెట్టాను కదా నర్సింగ్. ఫోక్సో కేసు పెట్టిన కంప్లైంట్ వచ్చిన గంటలో ఫోక్సో కేసు పెట్టిన అంటే వాట్ ఈస్ మై కమిట్మెంట్? ఫోక్సో కేసు ఎందుకు పెడతాం? ఏదో అమ్మాయి వచ్చింది, మదర్ వచ్చింది, మదర్ సరే మళ్ళీ నేను ప్లే చేస్తాను. సో ముఖ్యమంత్రి గారు మీరు చాలా కాన్ఫిడెంట్గా అన్ని అబద్ధాలే చెప్తున్నారు, చాలా కాన్ఫిడెంట్గా. నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజలకు వాస్తవాలు జరిగిన విషయాలు నేను చెప్తాను. ముఖ్యమంత్రి గారు మీకు కొన్ని ప్రశ్నలు కూడా ఇస్తాను. నేను 2000 మొట్టమొదట ఏ కేంద్ర మంత్రి ఉన్నా, కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా, ఇంకెవరైనా కేంద్ర మంత్రులున్నా, రాష్ట్ర గవర్నర్ గారైనా, వాళ్ళు ఏదన్నా అవసరం ఉన్నా, సమస్య ఉన్నా వాళ్ళు లోకల్ పోలీసులకు చెప్పరు. రాష్ట్ర గవర్నరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్